గైస్ ఇంత దగ్గరగా వాటర్ ని చూస్తానని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మేము డ్యామ్ మధ్యలో అయితే ఉన్నాము. ఈ డ్యామ్ ని చూద్దామని అలా వచ్చామన్నమాట, నేను మా బామ్మర్ది. ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా సంబర డ్యామ్ యొక్క గేట్లు అన్నమాట. వాటర్ అయితే అసలు లేదు, చూడండి ఎలా ఉందో. ఈ డ్యామ్ ని దగ్గర నుంచి చూడాలంటే అంటివల్స్ రూట్ నుంచి అయితే రావాలి. ఇది వచ్చేసి మామిడిపల్లి రూట్ దగ్గరలో ఉంటుంది. మేము వచ్చే టైంకి 5 అట్లా అవుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది అప్పటికి క్లైమేట్ అయితే. ఈ డ్యామ్ లోపల ఎండిపోయిన స్థలాల్లో కొంతమంది రైతులు అయితే కొన్ని పంటలను అయితే వేశారో చూడండి. ఈ డ్యామ్ కి మంచి ఆకర్షణ ఏంటంటే ఎటువైపు చూసిన ఎత్తైన కొండలతో ఈ డ్యామ్ అనేది ఉందన్నమాట. దగ్గర నుంచి ఈ డ్యామ్ ని చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎత్తైన కొండల మధ్యలో వాటర్ అయితే ఉంది. మేము వెళ్ళే టైంకి అయితే బర్డ్స్ అయితే ఫ్లయింగ్ చేస్తున్నాయి. వాటితో పాటే మంచి సన్సెట్ అయితే అవుతుంది అనమాట. చూడడానికి చాలా నచ్చింది మాకైతే. మొత్తం మన స్టంట్లు అయితే మామూలుగా లేవన్నమాట. చూడండి, రకరకాల ప్రయోగాలు అయితే చేసి ఆ నేచర్ ని, ఆ డ్యామ్ ని, ఆ వాటర్ ని అన్నిటిని కూడా ప్రశాంతంగా ఎంజాయ్ అయితే చేశాను అనమాట. నేనైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇటువంటిది ఎప్పుడు కూడా నేను ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. మొదటిసారి ఈ ఫీల్ అనేది చాలా బాగుంది. అలా అక్కడ కొంత సమయం గడిపిన తర్వాత మేమైతే ఇంటికైతే బయలుదేరామన్నమాట. చూడండి, సన్సెట్ అయితే బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈ డ్యామ్ ని విజిట్ చేసింది కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ అయితే ఫాలో అండి గైస్. అప్పటి వరకు ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.